సో, సోలో లెవెలింగ్ ఎక్స్‌ప్లనేషన్ అండ్ ఈ వీడియో అయితే కొంచెం పెద్దగా రావటానికే ట్రై చేస్తా. అండ్ మోరోవర్ లైక్ అండ్ సబ్‌స్క్రైబ్ అయితే చేసుకోండి మా. ఇంక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఇంక ఈ చాప్టర్‌లో కిహ్యో నుండి ఏంటి? ఏమైంది? అసలు ఈ ఫైట్ ఎలాగోలాగా కాస్త ఈజీగా అయిపోయిందే అని అనుకుంటాడనమాట. ఇక జిన్‌వూ తన స్కిల్‌ని యూజ్ చేసి వాళ్ళనైతే స్లైసెస్‌గా కోస్తాడనమాట. చేతుల మీద, కాళ్ళ మీద అలా. ఇక జిన్‌వూ ఇలా అనుకుంటాడు. వాళ్ళు నన్ను నోటీస్ చేయకముందే నేను వీళ్ళనైతే చాలా అంటే చాలా చితకబాదేయాలి. కొందరు నన్ను చూసినట్టున్నారు. కానీ ఇలా నువ్వు చూస్తే గనక చాలా ప్రాబ్లమ్ అవుద్దయ్యా. నిజం చెప్తున్నా గదా! ఇంగప్పుడే జిన్‌వూ నుండి బ్లడ్ పడతదనమాట హ్యాండ్ మీద. హంటర్స్ గిల్డ్ నుంచి కిహ్యూన్ అయితే ఉన్నాడు. అండ్ తననైతే హంటర్స్ గిల్డ్‌నైతే సెలెక్ట్ చేసుకున్నాడనమాట అలైట్స్ కింద. యాస్ వెల్ తననైతే కన్సిడర్ చేస్తున్నాం నేషనల్స్ ఫినిష్డ్‌గా. అలా అని చెప్పి నేనేం వాళ్ళని నమ్మట్లేదు. అలా అని చెప్పి హై ఆర్క్స్ కూడా ఊరకనే ఏం తీసుకోవు కదా! కొంచెం ఉంటే ఆ హీలర్ సచ్చిపోయేది. నేను అలా కూర్చొని చూస్తా ఉండలేను గదా! వాళ్ళు సచ్చిపోతా ఉంటే. అనంగానే జిన్‌వూ అయితే లెవెల్ అప్ అవుతాడు. ఇంక ఇలా అనుకుంటాడు. ఏంటి? నేను నా సబార్డినేట్స్‌కి సపోర్ట్ ఇస్తా. నేను లెవెల్‌నైతే పెంచుకోవచ్చా? నాకు తెలీదే. మేబీ నాకు ఇంకో లెవెల్ అయితే రావచ్చు. నేను వీళ్ళందరిని చంపేసిన తర్వాత. బట్ హంటర్స్ గిల్డ్ వాళ్ళు ఎక్కువగా పేమెంట్ అయితే చేస్తారు హంటర్స్‌కి. ఏది డంజన్ పిరమిడ్‌కి. కానీ ఇంటర్ఫియర్ అవ్వటం అంత మంచిదేం కాదేమో! నేను నా బెస్ట్ ఇస్తా వాళ్ళని కాపాడటానికి. ఇక కిహూన్ స్క్వాడ్ మెంబర్స్ వీళ్ళైతే ఇలా అనుకుంటారు. అయిపోయిందా? ఏంటి ఇది అయిపోయిందా? మీరు గనక ఎంతవరకు అంతవరకు ఊపిరి పీల్చుకుంటా ఉంటంటే మా ఏ ర్యాంక్ హీలర్స్ వచ్చి మీకు హెయిల్ చేస్తారు. నేనసలు నమ్మలేకపోతున్నా. అక్కడొక హై ఆర్క్స్ గ్యాంగే ఉంది. ఏదైతేనేం మొత్తానికి మన దాంట్లో ఎవరు చావలేదు గదా! ఇంక అందులో ఒక అమ్మాయి ఉండి ఇలా అనుకుంటుంది. ఆ పోర్టర్ గాడు ఏమన్నా పిచ్చోడు అనుకుంటున్నాడేంటి మా అటాక్ ఫోర్స్ టీమ్ మెంబర్స్‌ని? అసలు అసాధ్యం అది. ఆ స్కిల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో స్టెల్స్‌వి అన్నోటీస్‌గా చేసినా సరే మ్యాజిక్ క్యాస్టర్ అరౌండ్‌గానే తిరిగాడు. ఇంకా హీలర్ వచ్చి ఇలా చెప్పుద్ది. అదే సడెన్‌గా జిన్‌వూ వచ్చి ఆ హయాక్‌ని అయితే 2 ముక్కలు చేసాడు గదా! సో, అది వచ్చి చెప్పుద్ది కిహోన్‌కి. కిహోన్ ఉండి ఇంకా ఏంటి హైయార్క్‌ని 2 ముక్కలు చేసేసారా గాల్లో? అంటే నువ్వు చెప్తున్నావా ఎవరో సీక్రెట్‌గా మ్యాజిక్ యూజ్ చేశారని? అవును. హే గీనా నువ్వేనా? అంత సీన్ లేదు. నా స్కిల్‌తో అది పాసిబుల్ కాదు. నేను వాళ్ళ మూవ్‌మెంట్స్‌నైతే బేర్లీగా ఆపగలను నా స్కిల్ తోటి. అలాంటప్పుడు నా దగ్గర అలాంటి మ్యాజిక్ ఎలా ఉంటుంది? పైగా మన ఫోర్స్ అనేది ఫైర్ పవర్ మీద ఫోకస్ చేసున్నారు. సో, మనకి ఇంకా అసిస్టెన్స్ ఇంకెలా వస్తారు? ఇంకా నుంచి ఆ అమ్మాయి వచ్చి అవును. ఆ అమ్మాయి చెప్పింది నిజమే. ఎవరో బయట నుంచే వచ్చి మనకి ఇదంతా చేస్తున్నాడు. ఇంక ఆ అమ్మాయి మనసులో అనుకుంటుంది. తను ఏదో రీజన్ దాస్తున్నాడబ్బా! తన పవర్ వెనకాల. నేను తనని పక్కన పడేయాలా? వద్దా? ఆ! థాంక్ గుడ్‌నెస్. నేను గనుక ఇంకో క్రియేచర్‌ని సమ్మన్ చేస్తే ఖచ్చితంగా నా మానం అయితే అయిపోతుందండి. నేను చచ్చిపోతా కూడా. ఇక గిహో నుండి సరే అంతా బాగున్నారు కదా! ఈ హైయాక్స్ అయితే ఏవో గట్టిగానే తేడా కొడతన్నాయి నాకు. సరిపోద్ది వాళ్ళని చంపేయడానికి ఇంకా ఏ ప్రాబ్లమ్ లేకుండా. లీడర్ నువ్వు నిజంగానే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నావా? మనం ఎంట్రన్స్‌కి ఎక్కువగా దూరంగా ఏమీ లేము. పైగా ఎన్‌కౌంటర్డ్ కూడా అయిపోయాము హైయాక్స్‌తో. ఇంకా ముందు డేంజరే ఉండుంటుంది. అదేం డేంజరస్ అయ్యుండదులే. ఇప్పుడు మనకు తెలుసు గదా! ఈ డంజన్స్‌లో హైయాక్స్ ఉన్నాయని. ఇది ఖచ్చితంగా డేంజర్ అయిపోద్దప్పుడు. మన వైస్ మాస్టర్ గాని లేకుండా ఉంటే. మనం ఎందుకు వెనక్కి వెళ్ళకూడదు? అలా అని చెప్పి ఊరికే అనట్లేదే. పైగా మనకి ఇద్దరు హీలర్స్ కూడా కావాలి. పైగా 3 మేజ్ స్కిల్డ్ పవర్‌ఫుల్‌గా ఉన్న ఏఓవి మ్యాజిక్ మెంబర్స్ కూడా ఉండాలి. ఆ! నాకు తెలుసు కిహోన్. నాకు తెలిసి ఇదే నీ ఫస్ట్ మిషన్ అనుకుంటా లీడర్‌గా ఉంటావు. అండ్ నీకెంత ఫ్రస్ట్రేషన్‌గా వస్తదో ఎండ్‌కి నాకు తెలుసు. ఇప్పుడు నేను ఈరోజు సక్సెస్ అయ్యుంటే, నేను ఖచ్చితంగా అఫీషియల్‌గా అపాయింట్ అయ్యేవాడినేమో లీడరు అటాక్ ఫోర్స్‌కి. ఇంకొక ఛాన్స్ రాదబ్బా నాకు. ఇక జిను ఉండి, అది అంత ఈజీ కాదు తనకి. తను ఉన్న సిట్యుయేషన్ ప్రకారం ఒక్కళ్ళన్నా సరే నువ్వు చేయగలవు అంటే తను ఖచ్చితంగా చేసేస్తాడు. కానీ తను ఒక సెన్సిబుల్ లీడర్ గదా! ఇక నుండి సరే పదండి ఇంకెనక్కెళ్ళిపోదాం అంటాడు. ఇంక అందరూ గూడా హమ్మయ్య! నేను ఇంకా ఇంకా ముందుకెళ్దాం అంటాం అనుకున్నా. ఇంక వెనక్కెళ్ళిపోతున్నాం హమ్మయ్య! హ్యాపీగా ఊపిరి పీల్చుకోవచ్చని ఈళ్ళంతా అనుకుంటారు. ఇక నుండి నేనంత ఫూలిష్‌నేం కాదు. ఒక్కసారి నా హ్యాండ్స్‌కెళ్ళి చూడండి ఎంతలా షేక్ అవుతున్నాయో. కాస్త నువ్వు పిల్లోడిలా యాక్ట్ చేయటం ఆపుతావా? ఇంకలా అనుకోని ఎళ్తా ఉంటంటే డంజన్ బయటికి ఏదో అవుతుంది. ఏమైంది? ఇది ఒక బ్యారియర్. హై లెవెల్ స్పెల్‌తో చేసి పట్టారు నిన్ని. అసలు పాత్ ఎందుకు బ్లాక్ అయింది? దాన్ని 2 ముక్కలు చేసేయి. ఓకే. చేస్తా. నాకు కొంచెం టైం కావాలి అది పాసిబులే.
అసలు ఏం ఇంపార్టెంట్ ఉందని ఈ డంజన్‌లో హై లెవెల్ స్పెల్స్‌నైతే యూజ్ చేస్తున్నారు ఈళ్ళు. మేము కరెక్ట్ డెసిషనే తీసుకున్నాం. మేము ఇలా చూస్తే ఖచ్చితంగా మేము ఈ డంజన్‌ని క్లియర్ చేయలేం. అనంగానే వాళ్ళొక హై లెవెల్ ఆఫ్ స్పెల్ పవర్‌నైతే ఫీల్ అవుతారనమాట. అప్పుడు ఆళ్ళకి అర్థమవుద్ది. ఏంటి ఇది బాస్ డంజనా? అసలు అసాధ్యం ఇది అని చెప్పి అనుకుంటా ఉంటారు. ఇంకా ఆళ్ళందరూ కూడా త్వరగా, త్వరగా ఇదంతా ఊరికే బ్రేక్ అవ్వదు అంటే ఇంక జెన్‌లో ఉండి ఈ మ్యాజిక్ వేవ్ లెంత్ ఏదైతే ఉందో చాలా హెవీగా ఉంటుంది. హంటర్స్ అనేవాళ్ళు అస్సలు సెన్స్ చేయలేరు. ఆ మ్యాజిక్‌ని ఫెయిల్‌కి చేయలేరు. ఇది చాలా డిఫరెంట్ వేలో ఉంది. మేము ఎందుకు దాని నుంచొచ్చే మ్యాజిక్‌ని సెన్స్ చేయలేకపోతున్నాం? ఏమన్నా బాస్ గాని ఏమన్నా ఉన్నాడా దాని ఎనకాల? ఛ! అన్నీ లోపే ఒక అమ్మాయికైతే ముక్కులో నుంచి బ్లడ్ కారుతుందనమాట. ఇంక ఆళ్ళకి అర్థమైపోద్ది కర్స్డ్ మ్యాజిక్ అని. ఇంక ఆళ్ళంతా కంగారు పడుతుంటే ఇంక కిహున్‌నైతే చూస్తారనమాట. అక్కడ చూస్తేనేమో చాలా హై ఆర్క్స్ అయితే చూస్తా ఉంటాయి మనోడి మీదకి. ఇంకా తర్వాత ఇంకొకడైతే ఇలా అనుకుంటాడు. మా అటాక్ ఫోర్స్ జస్ట్ ఇప్పుడే తలపడ్డం ఆ హై ఆర్క్స్‌తో పైగా విన్ అయ్యాం కూడా. అట్‌లీస్ట్ ఒక 20 ఉండొచ్చు. కానీ ఇవి మాత్రం 50 హై ఆర్క్స్ ఉన్నాయి. ఇంక అందులో ఒక హై ఆర్క్ వచ్చి కిహున్ దగ్గరకొచ్చి చాలా కోపంగా చూస్తా ఉంటుంది. ఇంక కిహున్ ఇలా చెప్తాడు. మనం ఖచ్చితంగా చచ్చిపోతాం ఫైట్ చేస్తే. మనం బతకగలం ఎప్పుడంటే చాయ్ జాంగిన్ ఇంకా పైగా చాయ్ ఉన్నప్పుడే. దానికి కోపం వచ్చి ఒకటే మీద అరుస్తుందనమాట. అందులో ఒకటుంది నిజంగానే మాట్లాడుతుంది. హ్యూమన్స్ నేను కలగరిన్ని. నేను కలగంటున్నానా ఏంటి నీతో మీట్ అయినందుకు? హ్యూమన్స్ అంత అనుకుంటారు. ఏంటి ఒక హై ఆర్క్ హ్యూమన్ లాంగ్వేజ్ మాట్లాడిందా? అందులో అమ్మాయి కూడా ఉంది. అదొక పప్పెట్ ఎవరో తన్ని కంట్రోల్ చేసి మాట్లాడిపిస్తున్నారు. ఇంకా కీహో నుండి ఏంటి ఆ మాన్‌స్టర్ మాతో మాట్లాడాలనుకుంటుందా? అసలు నువ్వు నమ్మాలనుకుంటున్నావా? కిహోన్ ఇది ఖచ్చితంగా ట్రాపే. మనం వాళ్ళతో తిరిగి ఫైట్ చేద్దాం. కిహో నుండి కల్గారియన్ నువ్వే నా బ్యారియర్‌ని సెట్ చేసింది. అవును. నేనే. ప్రైడ్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నా ఒక గ్రేట్ సోర్సెసర్ అయినందుకు. నా మ్యాజిక్ డిస్పెల్ అవ్వదు. కానీ మీరు హ్యూమన్స్. ఇంకా ఎవరైనా పవర్‌ఫుల్ వ్యక్తి ఉన్నాడా నువ్వే కాకుండా ఈ కేవ్‌లో? నీకు దమ్ముంటే నా ఎనకాల నుంచి వెళ్ళరా! నీకిప్పుడుంది రెండే 2 చాయిస్‌లు. నాతో పాటు రాటం లేదా వీళ్ళ చేతుల్లో చచ్చిపోతాం. అంటే కిహు నుండి మేము ఫాలో అవుతాం అంటాడు. హయాకుండి ఫాలో అండి హ్యూమన్స్. ఇక జిన్‌వు ఉండి బాస్‌తో కలిపి కొంచెం హై ప్రెజెన్స్ ఉన్న మ్యాజిక్ బీస్ట్‌లే ఉంటుంటాయి లోపల చూసుకుంటే. మేము ఫైట్ చేయటం అండ్ సర్వైవింగ్‌కొస్తే మాత్రం కాస్త తక్కువగానే ఉండొచ్చు. సర్వైవ్ అయ్యే రేట్ ప్రకారం చూసుకుంటే. తను నెగోషియేట్ చేద్దాం అనుకుంటున్నాడా బాస్‌ని? ఆర్ ఎల్స్ రిటర్న్ వస్తాడా? నాకు ఛాన్స్ లేదు. నేను ఒక్కసారి అయిపోగొట్టేయాలి. ఇక కిహు నుండి మేము సర్ప్రైజ్ అటాక్ అయితే చేయబోతున్నాం బాస్ మీద. మేము సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బాస్ గాడు వాడి మ్యాజిక్‌ని ఒక మెయింటైన్ అయితే చేయకపోవచ్చు. మేము వాడిని చూసుకుంటున్నప్పుడు నువ్వైతే పారిపోయి బయటోళ్ళనైతే పిలవాలి. మెయిన్ అటాక్ ఫోర్స్‌ని. అర్థమైంది కదా! నేను వెళ్లి చెప్పేలోగా అటాక్ ఫోర్స్ వచ్చేలోగా మీరందరూ చచ్చిపోతారు. నువ్వు బాస్ చేతిలో చావాలనుకుంటున్నావా? మా మెయిన్ గోల్ వచ్చేసరికి ఈ గేట్‌ని క్లియర్ చేయాలి. బయట నుంచి రావాలి. లేదా చచ్చిపోవాలి. అంతే గదా! దానివల్లే గదా! మాకీ ఈళ్ళు మనీ ఇచ్చేది. పైగా ఎక్కువ గూడా ఇస్తారు. ఇంక అందులో ఒక అమ్మాయి వచ్చి నేను నిన్ను ఫేవర్ అడగాలనుకుంటున్నాను. అంత పెద్దదేంది కాదులే. సో, ఈ డైరీ అనేది మా ఫ్యామిలీ‌కైతే ఇచ్చేవా నువ్వు ఎస్కేప్ అయిన తర్వాత అంటుంది. మేమేది చేయగలిగితే అది చేస్తాం. బట్ ఇది నీ ఫైట్ అయితే అస్సలు కాదు. హోప్ నువ్వు మళ్ళీ వెనక్కెళ్ళి ఎలైవ్‌గా బతుకుతావు అనుకుంటున్నా. ప్రస్తుతానికైతే నేను హోల్డ్ చేస్తా. కానీ దీన్నైతే నేను తిరిగి ఇవ్వను. ఈ మ్యాజిక్ వేవ్ లెంత్ ఎమిటెడ్ బై ద బాస్. ఒకవేళ బాస్‌కి ఇంత ఎనర్జీ ఉంటే ఏదైనా జరగొచ్చు. ఇంక బయట చాయ గూడా వస్తుందనమాట. వచ్చి ఇలా అనుకుంటుంది. వీడేంటి ఇక్కడ లేడా? కొంపదీసి జాబ్ గాని క్విట్ చేసాడా? ఇంకా అప్పుడే మైనింగ్ టీమ్ లీడర్ వచ్చి హంటర్ చా ఏంటి డే ఆఫా? ఇంక ఛాయే ఉండి బై ఎనీ చాన్స్ హంటర్ సంగ్ జిన్‌వు వచ్చాడా ఈరోజు? మిస్టర్ సంగ్ ఇప్పుడే గదా పోర్టర్‌గా వెళ్ళిపోయింది డంజన్‌కి అంటే జాహే ఉండి ఏంటి షాక్ అయిపోయి ఏంటి నువ్వు చెప్తున్నావా గేట్‌కెళ్ళిపోయాడని చెప్పి షాక్ అవుతుంది. ఏంటి ఒక ఈ ర్యాంక్ హంటరు పైగా ఏ ర్యాంక్ డంజన్‌లో వాలంటీర్‌గా అండ్ పైగా ఈ పోర్టర్‌కెళ్ళాడా? మనకసల ఒక్కసారి మాత్రమే బతకగలంరా అసలు ఏమనుకుంటున్నావురా అని చెప్పి అనుకుంటుంది. యాహ్! తను తన వెపన్‌ని హోల్డ్ చేస్తాడు గదా! బాస్ రూమ్ అప్పుడు. అది మిస్టేక్ అయితే కాదు. హౌ సస్పీషియస్. చాహే ఉండి నేను ఖచ్చితంగా లోపలికి వెళ్ళాలి. మైనింగ్ టీమ్ లీడర్ ఉండి ఏంటి ఏమన్నా ప్రాబ్లమా అంటే, మేమేమన్నా రీఎన్ఫోర్స్‌మెంట్స్‌ని పిలవమా అంటే, లేదు లేదు అవసరం లేదు. నేను చూసుకుంటా అని చెప్పి వెళ్తా ఉంటుంది. తనకేమో తన వెపన్ గుర్తొస్తుంది.
నేనసలు అనుకోలేదు. నా జీవితంలో అనుకోలేదు ఇలాంటి రోజొస్తుందని. నేను డే ఆఫ్‌లో టెన్షన్‌కెళ్తున్నా. ఎవరైనా నాకు వెపన్ తెచ్చి ఇవ్వగలరా అడుగుతుందనమాట మన చాహె. ఇంకా మైన్ టీమ్ లీడర్ ఉండి, "ఏయ్! కాస్త ఎక్విప్‌మెంట్ తీసుకురారా" అంటే ఒక పిక్సబుల్ తీసుకొచ్చి చాహె మీద పెడతాడనమాట. ఇక చాహె ఉండి ఇవి కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా అంటే, ఎనీథింగ్ అంటే ఏమున్నాయి? స్వోర్డ్ కానీ, స్పియర్ కానీ అంటే, "ఓహ్! ఎక్కడ పట్టుకొని ఎక్కడ అడుగుతున్నావు పాప" తనైతే ఇచ్చేసి పర్లేదు. నేనైతే వెళ్తాను. నాకు ఈ పిక్సబుల్ వద్దని చెప్పి వెళ్ళిపోతా ఉంటంటే టీమ్ లీడర్ ఉండి, "అంటచ్చా నువ్వు నిజంగానే అనుకుంటున్నావా ఎంప్టీ హ్యాండెడ్‌గా ఎళ్లి బతకగలవని?" అంటే వెంటనే భయపడొచ్చి ఆ పిక్సబుల్‌నయితే తీసుకొని థాంక్స్ చెప్పుద్ది. ఇంకేనేమో "నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావు. ఎంప్టీ హ్యాండెడ్‌తో ఎళ్ళటం కంటే ఇది చాలా బెటర్." ఇంకా తర్వాత సీన్ చేంజ్ చేసి హైరాక్స్ దగ్గరికైతే తీసుకొస్తారు. ఇంకా వీళ్ళేమో బొచ్చెడు మంది చాలా చాలా మందుంటారు. ఇంక అందులో ఒక బాస్ గాడుండి "హ్యూమన్స్ వెల్కమ్" అంటాడు. అంతటితో ఈ చాప్టర్ అయితే అయిపోతుంది. సో, ఈ ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే మన ఛానెల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఇంకా ముందు ముందు చాలా రాబోతున్నాయి. అండ్ యాహ్! దట్స్ ఇట్ ఫర్ టుడే. మై నెక్స్ట్ వీడియో కలుస్తా. అంటిల్ దెన్ బై బై.